రాజమండ్రి రూరల్ మండలం బొరంపూడి జంక్షన్ వద్ద తమ హయాంలోనే ఫ్లై ఓవర్ బ్రిడ్జి మంజూరైందని ప్రకల్పాలు పలుకుతున్న టీడీపీ నేతలు రద్దయినప్పుడు మాత్రం ఏమి చేశారో చెప్పాలని రాజమండ్రి ఎంపీ భరత్ ప్రశ్నించారు. బొరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిని ఎంపీ భరత్ పరిశీలించారు. 30 సంవత్సరాల నాటి నగర వాసుల కలను టీడీపీ నేతలు సాకారం చేయలేకపోయారని, నగరం నడిపొట్టున ఉన్న బొరంపూడి జంక్షన్ వద్ద వేల ప్రమాదాలు జరిగి వందలాది మంది మృత్యువాత పడ్డారని టీడీపీ నాయకులే కారణమని ఆరోపించారు. 2015 రాజమండ్రి పుష్కరాల ప్రారంభ సమయంలో చంద్రబాబు ప్రచార వ్యామోహం కారణంగా 29 మంది మరణించారని, ఇంతమంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్న టీడీపీకి రాజమండ్రి వాసుల ఉసురు ఖచ్చితంగా తగులుతుందని అన్నారు. లోపలనే ఇది కంప్లీషన్ చేసే కార్యక్రమం చేపడతా ఉన్నాం. సర్వేగంగా డెవలప్ అవుతా వర్క్ జరుగుతూ ఉంది. మరి ఒకసారి చూస్తే ఎన్నో టెక్నికల్ అంశాలు కారణాలు ఏవేదైనప్పటికీ కానీ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళని నిర్దాక్షిణ్యంగా రాజమండ్రి ప్రజలు ఎప్పుడు కూడా క్షమించరని కూడా ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వీళ్ళపైన కేసులు కట్టాలి. ఎంత నిర్లక్ష్యం! వీళ్ళ నిర్లక్ష్యం కారణంగానే